ఒక్కగానొక్క కొడుకని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని వాడికి వచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయొచ్చని ఆశతో వాడిని మాత్రమే పెద్ద పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను. తక్కువ కట్నం అడిగాడు కదా అని కక్కుర్తిపడి వాడు ఎటువంటి వాడో తెలుసుకోకుండా పెద్ద కూతురులో దౌర్భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేసి చివరికి దాని పసుపు కుంకాలు కూడా తుడిపేసి మరింత తప్పు చేశాను. రెండో కూతురు తన కాళ్ళ మీద తనే నిలబడి 4 డబ్బులు సంపాదించుకుంటుంటే సిగ్గు లేకుండా డబ్బులు వాడుకున్నాను. చివరికి నేను పెళ్లి చేయలేనేమోనని తన మొగుడిని తనే వెతుక్కుని వెళ్ళిపోతే భారం తగ్గిందని బాధ్యత లేని తండ్రిగా తప్పుకున్నాను. ఫస్ట్ మార్కులతో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న నా మూడో కూతురు ఇదిగో బాక్స్. ఒక్క నిమిషం ఆగు. మీ నాన్నని నా జోలికి రావద్దని చెప్పు. ఊరికే సతాయిస్తున్నాడు. సరే నేను చెప్తలే. హలో సార్. మరింత తప్పు చేశాను. కొడుకుగా తండ్రిగానే కాదు చివరికి అన్నగా కూడా చెల్లెలు పట్టించుకోలేదు. తను తప్పు చేస్తే అడ్డుకోక మౌనంగా ఉండి తప్పు చేశాను. ఎన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్. నేనే కాదు మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ నాన్న. తప్పులే చేస్తున్నాడు. ఆమె జోలికంటా పోకు. ఆమె ఏం చేసినా ఏమనకు, సరేనా? నేనేమంటారా? అదే ఏమనకు. నీ పన్ను చూసుకో, ఆమె పని ఆమె చూసుకుంటుంది. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి నీళ్లవాడికి రెండుకి ఏమైందమ్మా? నాకు నెత్తి నొస్తుంది. ఇట్లాంటివన్నీ పెట్టకండి. కొంచెం మనశ్శాంతి ఉండనియండి. అమ్మ నెత్తి నొస్తుంది. ఏం ఉద్యోగాలు ఏమో. అమ్మా వాడికి నెత్తిన వస్తున్నాడు, చాయ్ పెట్టాం. ఆయనకు అవసరం అయితే ఆయన వచ్చి నాకు చెప్తాడు. మీరేం చెప్పని అవసరం లేదు. ఏం చేస్తున్నారు మీరు? అసలు ఒక్క పని కూడా చేత కాదు. అవసరమా మీకు ఇదంతా? వాడికి నెత్తిన వస్తుంది అంటే చాయ్ పెట్ట నీకు అబ్బో, మీకు కాకున్నాడు కొడుకు. ఏమైంది? ఎందుకంటే ఊరుకుంటారు? అయినా నీకు పొద్దున చెప్పినా కదా ఆమె జోలికి పోవద్దని. నీ అమ్మ ఆడ మనశ్శాంతి లేదు, ఈడ మనశ్శాంతి లేదు. ఈడ దుక్కి సావు రేపు పీడ పోతుంది. విన్నారుగా, మిమ్మల్ని అనింది. ఎక్కడన్నా దుంకి చావండి, పీడబోతుంది. నాన్నేడే? అమ్మ ఫోటో ఏదే? నానా నానా నాన్నేడే? చేస్తే పీడబోతుంది అన్నారుగా, చావడానికి పోయి ఉంటాడు. పోతే పోనివ్వండి. ఏడికి అర్థమైతలేరా? ఎత్తుకోవాలరా. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా? కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా? మదిలో ఎంతో దిగులే ఉన్నా
నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే డాడీ నడుస్తా చెప్పులు కూడా లేవు, కాలు కాలుతాయి నాన్న. సరే ఆగు. నడిపావు నాన్న. నువ్వు కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచాను. డాడీ ఎందుకు డాడీ ఎప్పుడు ఇక్కడికి తీసుకొస్తావు? గురించానే నీ కొడుకై తరించాను. నువ్వే మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. నువ్వు కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను.